ఇవాళ మనము ఓవరీ అంటే అండాశయం. అండాశయంలో ప్రతి స్త్రీకి కూడా 2 అండాశయాలు ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, 2 ఉంటాయి. ఈ అండాశయాలకు సంబంధించి మనకి ఏ స్త్రీ అయినా కూడా ప్రెగ్నెన్సీ రావడానికి అండాశయంలో ఉండేటువంటి అండాలు అనేవి చాలా ఇంపార్టెంట్. హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ విజయారెడ్డి, అవిరా ఫెర్టిలిటీ, మాదాపూర్. సో ఈ అండాల గురించి ఎక్కువ ఉన్న వారికి అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ అంటే ఫాలికల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పీసీఓ అంటాం. తక్కువ ఉన్న పనిచేయడం ఎర్లీగా కాకపోయినా ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటాం అనమాట. అంటే ఓవరీ పనిచేయడం తగ్గిపోవడం, త్వరగా అంటే అవ్వాల్సిన వయసు కంటే ముందుగా ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుంది. నంబర్ ఆఫ్ ఎగ్స్ దాంట్లో నుంచి బయటకు వచ్చేవి తగ్గిపోతాయి అనమాట. అంటే ప్రీమెచ్యూర్గా అండాశయం అన్నది ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. అండాశయంలో నీటి బుడగల్లాగా ఫాలికల్స్ ఎక్కువ ఉన్నప్పుడు పీసీఓ అంటారు. అంటే అది ఎక్కువ ఉండడం. తక్కువ ఉన్నప్పుడు లేకపోతే పనిచేయడం తగ్గిపోతున్నప్పుడు ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. అంటే అండాశయంలో అది పనిచేయడం తగ్గుతుంది అని అర్థం. సో ఈ 2 విధాలుగా మనం స్త్రీలని డివైడ్ చేస్తాం. ఒకటి ఎక్కువ ఉన్నవాళ్ళు, ఒకటి తక్కువ ఉన్నవాళ్ళు, ఇంకొకరు నార్మల్ ఉన్నవాళ్ళు. సో 3 టైప్స్ అన్నమాట. బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు పీసీఓ అంటాం. నార్మల్ అలా కాకుండా బాగా తక్కువ ఉన్న వాళ్ళు ఓవేరియన్ ఫెయిల్యూర్లోకి పోతున్నారు, అంటే ఓవరీ పని చేయకుండా వెళ్తుంది. సో ఈ 3 కండిషన్స్లో కూడా మనకి ఐవీఎఫ్ అన్నది ఎవరెవరికి అవసరం అవుతుంది అంటే పీసీఓ ఉన్న అందరికీ కూడా ఐవీఎఫ్ అవసరం లేదు. చాలామంది మెడికల్ మేనేజ్మెంట్తో రెస్పాండ్ అవుతారు. సో నార్మల్గా ఓవరీస్ ఉన్న వాళ్ళకి ఏమైనా కూడా ట్యూబ్స్ కానీ వేరే ఇండికేషన్స్ అంటే ట్యూబ్స్లో ప్రాబ్లం ఉండడం, సర్వైకల్ ప్రాబ్లం ఉండడం, కణాల్లో ప్రాబ్లం ఉండడం, ఇటువంటి ఏమైనా ఉన్నప్పుడు ఐవీఎఫ్ అవసరం అన్నది. ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్కి వెళ్తున్న వాళ్ళకి ఏఎంహెచ్ బాగా తక్కువ ఉంది, మేము స్కానింగ్ చేసినప్పుడు ఏఎఫ్సి అంటాం అనమాట, ఫాలిక్యులర్ కౌంట్ చూస్తాం. ఈ కౌంట్ బాగా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ ఏజ్ని బట్టి ఇక్కడ కూడా ఏజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రేట్. సో యంగర్ విమెన్ నుండి ఓవరీస్ ఫెయిల్యూర్లోకి పోతున్నాయంటే ఇమీడియట్గా మనం ఐవీఎఫ్ వాళ్ళకి ట్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి మనము ఆ ఉన్న ఫాలికల్స్ని మెచ్యూర్ అయ్యేట్టుగా చేసి ఎగ్ రిలీజ్ చేసేట్టుగా మెడిసిన్స్ ఇచ్చి నార్మల్గా ట్రై చేసుకోవచ్చు. ఓవులేషన్ ఇండక్షన్ అనమాట, లేదంటే ఐవీఐ ట్రై చేయొచ్చు. ఇది కూడా కానప్పుడు ఐవీఎఫ్కి వెళ్తాం. కాకపోతే వీళ్ళకి టైం గ్యాప్ అన్నది ఒక్కొక్క ప్రొసీజర్కి 6 months గ్యాప్, 3 months గ్యాప్ అని కాకుండా 1 month ట్రై చేసుకుంటూ వెళ్తాం. అలా కాకుండా నార్మల్గా ఉన్న వాళ్ళైతే మనం అన్నీ కూడా ఒక్కొక్క టైం ఇంటర్వల్ ఇచ్చి ఒక్కొక్క ప్రొసీజర్కి 3 months, కొందరికి 6 months ట్రై చేయొచ్చు చిన్న ప్రొసీజర్స్. లాస్ట్ విధానంగా మాత్రమే ఐవీఎఫ్ అన్నది వెళ్తాం. సో ఓవరీస్ అన్నవి ప్రతి మహిళకి కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏఎంహెచ్ అన్నది మనము బ్లడ్లో మెజర్ చేస్తాము, ఏఎఫ్సి అంటే స్కానింగ్లో చూస్తాం. సో ఈ రెండింటిని బట్టి ఎవరి ఓవరీస్ ఏ కండిషన్లో ఉన్నాయి అన్నది మనం అంటే బ్లడ్ శాంపుల్, స్కానింగ్ రెండింటిని బట్టి ఓవరీస్ కండిషన్ను బట్టి ఏ మహిళకి ఏ ట్రీట్మెంట్ అవసరం అన్నది మనం సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.